అగ్గి తెగులు. ఇది రబీ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఇది మెగనోపోర్తే ఒరైజే అనే ఫంగస్ వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. దీనికి కారణాలు చూసినట్లయితే నైట్ టైం మనకి టెంపరేచర్ 29 అంతకంటే తక్కువ పడిపోయినప్పుడు, వాతావరణంలో తేమ శాతం 90 అంతకంటే ఎక్కువ ఉండడం వల్ల, ఉదయం పూట మంచు ఎక్కువగా పడడం దీనికి అనుకూలం. ఇంకా లక్షణాలు చూసినట్లయితే ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి అంతకంతకు పెరిగి ఆకును మొత్తం దెబ్బతీస్తుంది. ఈ తెగులు తీవ్ర దశలో మచ్చలు అన్నీ కలిసిపోయి మొత్తం పొలం అంతా తగలబడిపోయినట్లు మనకు కనిపిస్తుంది. అందుకే దీన్ని అగ్గి తెగులు అంటారు. ఇది పేనికల మీద కూడా సోకడం వల్ల ఆ మెడ అక్కడికి విరిగిపోవడం జరుగుతుంది. అదే కాకుండా వెన్నులోకి పోషకాలు సరఫరా సరిగ్గా అందక తాలుగింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. దీనికి నివారణ చూసినట్లయితే మనం తొలి దశలో సీడ్ ట్రీట్మెంట్, దీన్ని విత్తన శుద్ధి అంటారు. 1 గ్రామ్ కార్బండిజం మందును 1 లీటర్ వాటర్లో మనం కలుపుకొని ఆ ద్రావణంలో విత్తనాలు మనం నానబెట్టి మండు కట్టుకుని పొలంలో జల్లుకోవాలి. వీలైనంత వరకు మన పొలంలో మరియు గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కలుపు మొక్కలు ఈ వ్యాధిని వ్యాప్తి చెందేలా చేస్తాయి. ఇక మందుల విషయానికి వస్తే ట్రైసైక్లజోల్ అనే మందును 0.6 గ్రామ్ చొప్పున 1 లీటర్ నీటికి కానీ, కాసిగమైసిన్ అనే మందును లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో కామెంట్ చేయండి.